స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు ఎంతో మంది భయపడి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని వెనక్కి తీసుకుంటారు. ఆ తప్పు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే హిస్టరీ చెప్పేదేంటో తెలుసా? ప్రతిసారి మార్కెట్ ఏదో ఒక గ్లోబల్ రీజన్ కింద డిప్ అయిందనుకోండి, దాని వెనుక డెఫినెట్ గా రీగ్రోత్ అన్నది కనిపించింది. కానీ దానికి కొంచెం టైం కావాలి. సో ఎంత టైంలో రికవర్ అవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం జరిగింది, ఆ టైంలో మార్కెట్ పడిపోయింది, బట్ దాని తర్వాత రికవర్ అయింది. ఎంత టైంలో? దీని గురించి డీటెయిల్డ్ రీసెర్చ్ జరిగింది. ఎవరైతే మార్కెట్ పడిపోయింది, లాస్ అవ్వచ్చు అని ఇన్వెస్ట్మెంట్ ని ఆపేయాలని ఆలోచిస్తారో వాళ్ళకి యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ రీసెర్చ్ లో దొరికింది. దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మీరు ఒక ఫంక్షన్ గురించో పెళ్లి గురించో ప్లాన్ చేస్తున్నారనుకోండి. ఆ ఫంక్షన్ కి సిల్క్ శారీయో గోల్డో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీరు గనక ఎక్కడ షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తారో అక్కడ డిస్కౌంట్ ఉంటే మీరు అక్కడి నుంచి పారిపోతారా? అరే డిస్కౌంట్ ఉంది, నాకు ప్రాబ్లం అవుతుందని. లేదు కదా, డిస్కౌంట్ ఉన్నట్లయితే నాకు ఎక్కువ లాభం అవుతుందని అక్కడ ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తాను. స్టాక్ మార్కెట్లో డిప్ అన్నది కూడా అలాంటి ఒక డిస్కౌంట్. వేరే వేరే రీజన్స్ అండి. ఇప్పుడు ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం ఉంది, ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. దాని పక్కన పెట్టేసి మనం కరోనాని చూసుకున్నప్పుడు కూడా మార్కెట్లో ప్రాబ్లం అయింది. అలాంటప్పుడు మంచి మంచి స్టాకులు కూడా తక్కువ రేటుకి అంటే డిస్కౌంట్కి దొరుకుతుంది. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మార్కెట్ రికవర్ అవుతుంది కదా, అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకేనండి, మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి అనలైజ్ చేసి కొనుగోలు చేస్తాను అనుకున్నట్లయితే మార్కెట్ డిప్ అనేది ఒక సువర్ణ అవకాశం. ఎందుకో తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుంది. ఫాల్ అయిన తర్వాత అక్కడే ఉంటుంది. మేబీ 6 months, 1 year, 1.5 years ఇలా అక్కడే స్టక్ అయిపోతుంది. ఆ ఇష్యూ సాల్వ్ అయిందనుకోండి, దాని తర్వాత మార్కెట్ ఖచ్చితంగా రీబౌండ్ అయ్యింది. సో దీని గురించే ఐసిఐసిఐ డైరెక్ట్ ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ చేసింది. ఇంతకు ముందు ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు, కార్గిల్ వార్ జరిగినప్పుడు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగినప్పుడు ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ని తీసుకుని అప్పుడు మార్కెట్ ఎంత ఫాల్ అయింది, ఎన్ని నెలలు అలానే మిగిలిపోయింది, దాని తర్వాత ఎంత రికవర్ అయింది, దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించింది. ఈ టేబుల్ చూడండి. నంబర్ 1, ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు 1990 August 2 ఈ యుద్ధం జరిగింది. టోటల్ ఫాల్ అయింది ఎంత? -14%. ఎంత కాల వ్యవధికి అక్కడే స్టక్ అయ్యింది? 36 వారాలు. అంటే ఆల్మోస్ట్ 9 months మార్కెట్ డిప్లోనే ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ 1 monthలో 26% గ్రోత్ అయ్యింది. తర్వాత 3 నెలల్లోనే 39% రీబౌండ్ అయ్యింది. 6 monthsలో 65% లాభాన్ని సంపాదించి ఇచ్చింది. సో మార్కెట్ ఇంతవరకు రీబౌండ్ అయ్యింది. సెకండ్ కేసు కార్గిల్ యుద్ధం అండి. 1999లో జరిగింది. May 3 ఈ ఇన్సిడెంట్ జరిగింది. -11% డ్రాప్ అయింది. ఎన్ని వారాలు అలానే మిగిలిపోయింది? 6 weeks అండి, 1.5 నెలలు. ఈ యుద్ధం జరిగిపోయిన తర్వాత వితిన్ 1 month 17% రికవర్ అయింది. వితిన్ 3 months 33% రికవర్ అయింది. వితిన్ 6 months 40% రికవర్ అయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగినప్పుడు 2001లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫాల్ అయింది -18%. 2 weeks మార్కెట్ ఇలానే మిగిలిపోయింది. వితిన్ 1 month 18% రికవర్ అయింది. వితిన్ 3 months 35% రికవర్ అయింది. వితిన్ 6 months 45% రికవర్ అయింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ 26/11 ముంబై అటాక్. 2008 November 26 జరిగిన ఈ అటాక్లో -3% వరకు డ్రాప్ అయింది. 1 week అలానే మిగిలిపోయింది. వితిన్ 1 month 20% మార్కెట్ పాజిటివ్కి వచ్చింది. వితిన్ 3 months 24% రికవరీ. వితిన్ 6 months 36% రికవరీ. నెక్స్ట్ ఇన్సిడెంట్ పుల్వామా అటాక్ అండి. 2019 February 14 జరిగిన అటాక్ ఇది. అప్పుడు -2% డ్రాప్ అయింది. 1 week అలానే మిగిలిపోయింది. దాని తర్వాత వితిన్ 1 month 9% రికవరీ. వితిన్ 3 months 12% రికవరీ. వితిన్ 6 months 14% రికవరీ అయింది. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ ఇన్సిడెంట్ అండి. ఇంకా కూడా దానికి ప్రాపర్ సొల్యూషన్ దొరకలేదు. అయినా కూడా 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయ్యింది. -11% డ్రాప్ అయ్యింది. 23 weeks అలానే స్టక్ అయిపోయింది మార్కెట్ నెగటివ్లోనే. దాని తర్వాత వితిన్ 23 weeks తర్వాత వితిన్ 1 month 7% పాజిటివ్ అయ్యింది. వితిన్ 3 months 19% పాజిటివ్ అయింది.
విత్ ఇన్ 6 months 25% పాజిటివ్ అయింది. ఈ ప్యాటర్న్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ప్రాబ్లం అయినప్పుడు మార్కెట్ ఖచ్చితంగా పడిపోతుంది, అక్కడే మిగులుతుంది కూడా కొన్నిసార్లు. ఎందుకంటే ఆ ఇష్యూ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ కనపడకపోతే అక్కడే మిగిలిపోతుంది. ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటే అది రికవర్ అవుతుంది, అది ఇక్కడ కనపడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు ఇరాన్, ఇస్రాయెల్, యుఎస్ఏ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీని తర్వాత కూడా ఇలానే రికవర్ అవుతుందా, పక్కా రికవర్ అవుతుందా ఆ గ్యారంటీ లేదు. బట్ ఎప్పుడైతే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ నార్మల్కి వస్తుందో అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా రీబౌండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకేనండి మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నట్లయితే దయచేసి వెయిట్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు కూడా డిస్కౌంట్లో మంచి స్టాకులు దొరుకుతూ ఉంటాయి. మీ రీసెర్చ్ పైన మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అనే సిట్యువేషన్లో మనకుండే ఈ అడ్వాంటేజియస్ ఆప్షన్స్ ఏవేవి దాని గురించి తెలుసుకుందాం. నంబర్ 1 అండి, మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల మీరు 2,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో అనుకోండి. ఇప్పుడు నార్మల్గా ఉంది మార్కెట్, 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి మీకు 100 యూనిట్స్ దొరుకుతూ ఉన్నట్లయితే మార్కెట్ పడిపోతుంది కదా, అలాంటప్పుడు సేమ్ 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి మీకు 120 యూనిట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పడిపోయింది కాబట్టి పర్ యూనిట్ మీరు పే చేసే అమౌంట్ అన్నది తక్కువ అవుతుంది. సో ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్. నార్మల్గా ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్, మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్స్. సో మార్కెట్ రికవర్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ లాభం కలుగుతుంది. సెకండ్ పాయింట్ కాంపౌండింగ్ అండి. మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతారో, ఎంత కాల వ్యవధికి డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తారో అంత మీ వెల్త్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సిన్స్ రూపీ కాస్ట్ యావరేజింగ్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎస్ఐపి ఎలాంటి కారణం కింద కూడా ఆపకూడదు. ఎస్ఐపి కంటిన్యూస్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ గ్రోత్ లాంగ్ రన్లో మీకు కలుగుతుంది. మూడోది, టైమింగ్ గురించి వెయిట్ చేస్తూ సువర్ణ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఎంతోమంది ఇది చేస్తారు. బట్ డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మార్కెట్ పడిపోయినా, మార్కెట్ బాగా ఉన్నా కూడా కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ పొందారని రీసెర్చ్ కూడా చెబుతుంది. పాయింట్ నెంబర్ 4, ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ అండి. ఎంతోమంది టెంపరీ రీజన్స్ కింద ప్యానిక్ అయ్యి స్టాప్ చేసేస్తారు. ఎస్ఐపి స్టాప్ చేశారు కదా, ఆ అమౌంట్ని వేరే దేనికైనా వాడుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఎస్ఐపి మీద నమ్మకం వచ్చి మార్కెట్ బాగా ఉంటుంది, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేసుకున్నారు అని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టే లోపు మార్కెట్ ఎంతో ఇంప్రూవ్మెంట్ అయి ఉంటుంది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని వేరే చోట ఆల్రెడీ యూజ్ చేసేసారు. మళ్ళీ ఆ డిసిప్లిన్డ్ ట్రాక్కి రావడం అనేది కష్టమైపోతుంది. అది మీరు చేసుకోకండి. పాయింట్ నెంబర్ 5 అండి, వాలటిలిటీ అన్నది ఫార్ ష్యూర్ స్టాక్ మార్కెట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేనే రిస్క్ ఉండే ఆప్షన్ అంటే అక్కడ వద్దు అనుకుంటాం కదా, అదే మీరు హిస్టారికల్ డాటాని గమనించారనుకోండి, ఇలాంటి వాలటిలిటీ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఎవరైతే డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టారో మార్కెట్ రికవర్ అయిన తర్వాత ఎక్కువ లాభాన్ని సంపాదించారు. హిస్టారికలీ మార్కెట్ కూడా రీబౌండ్ అయ్యింది. దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం భయపడము, ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తాము, మంచి లాభాన్ని కూడా సంపాదిస్తాం. 6th పాయింట్ అండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు డిసిషన్ తీసుకోవాలి. యూజువల్గా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అంటే ఆటో పే మీరు పెట్టారనుకోండి, మీకే తెలియకుండా మీ డబ్బు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. మైక్రో మేనేజ్మెంట్ చేయకండి. న్యూస్ చూడడము, ఓ మార్కెట్ ఏమైంది చూడడం, న్యూస్ పేపర్ చదవడం, ఓ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైంది, అలా చేయకండి. ఎందుకంటే చాలా బాగా చదివిన ప్రొఫెషనల్స్ మీ డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి సెబీ గైడ్ లైన్స్ ఉంది. వాళ్ళకి కూడా పేమెంట్ వాళ్ళు ఏదైతే ఫండ్ని మేనేజ్ చేస్తారో ఆ ఫండ్లో ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. వాళ్ళ శాలరీ 1 lakh రూపీస్ ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 20% మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని శాలరీ రూపంలో అందిస్తారు. సో వాళ్ళు కూడా వాళ్ళ శాలరీ గురించి బాగా మేనేజ్ చేయాల్సిందే. పాయింట్ నెంబర్ 7, మీ గోలు మార్కెట్ పైన డిపెండెంట్ అయ్యి చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మార్కెట్ పడిపోయిందని ఎడ్యుకేషన్ ఆపేస్తారా? స్వంత ఇంటి కళ గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మార్కెట్ పడిపోయిందని స్వంత ఇంటి కట్టుకోరా? కట్టుకుంటారు కదా. సో డ్రీమ్స్ అలానే ఉన్నట్లయితే డిసిప్లిన్ కూడా అలానే ఉండాలి. మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 8, లంసమ్ మార్కెట్ బాగా ఉన్నప్పుడు నేను పెట్టేస్తా, అది రాంగ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, మళ్ళీ వాలటిలిటీ ఉంటుంది టెంపరీగా. మీరు లాంగ్ రన్ వెయిట్ చేయకుండా విత్ ఇన్ 3 months అరే మళ్ళీ పడిపోయింది అనుకున్నట్లయితే మీ ఎంట్రీ టైం రాంగ్ ఉంటుంది.
అలాంటి టైమింగ్ మీరు చేయకండి. డిసిప్లిన్డ్గా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూ చేశారనుకోండి, అదే మీ ఇన్వెస్ట్మెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది. లాస్ట్ పాయింట్, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంటు, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంటు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ కాదు, ఇది మ్యాండేటరీ. సో దాన్ని అర్థం చేసుకుని ఊరికే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెట్టుకుని రైట్ టైం వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడతా అని వెయిట్ చేయకండి. అది మీ గ్రోత్కే ప్రాబ్లం. అలా చేయకుండా రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయండి. ఇండెక్స్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, ఇండియాస్ టాప్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ కంపెనీలు గ్రోత్ని సాధిస్తుంది. ఈ గ్రోత్ వలన ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రోత్ అవుతుంది అనే ఆ గ్రోత్ స్టోరీ మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఏది ఏమైనా మార్కెట్ ఎంత పడిపోయినా కూడా ఎక్కువ యూనిట్స్ రావచ్చు కదా అనే అవకాశాన్ని మీరు చూడాలి. 20 years ఫోకస్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, 2 monthsలో ఏదో ప్రాబ్లం అయిందని ఎందుకు భయపడతారు? అలా మీరు చెయ్యరని నేనైతే ఆశిస్తున్నాను. సో మీ ఇన్వెస్ట్మెంటు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కంటిన్యూ చేయండి. మార్కెట్ మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మీరు భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినట్లయితే మార్కెట్ రికవర్ అయినప్పుడు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ లాభం మీకు కలుగుతుంది. అది మీ పేషెన్స్ మీకు ఇచ్చిన బోనస్ లాంటిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com ఈమెయిల్ చేయండి లేదా 9108014192 వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.